కోమలి మీకు ఐడియా ఉండొచ్చు, రిషి స్టైల్ ఆఫీస్ వాళ్ళతోని వీడియోలు అంటే కొన్ని వీడియోలు చేసింది. ఈ మధ్య కాలంలో ఏమైపోయింది, ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇది. ఈ లవ్, ఈ కొవ్వు, ఇదంతా ఒక ఫ్యాషన్ అయిపోయింది అమ్మాయిలకి. సారీ ఈ విధంగా మాట్లాడాలనుకోలే, కాకపోతే అంటే కన్నులు లెటానా బోని నిన్ను 9 నెలలు కని మోసి 18 ఏళ్ల బిడ్డని చేస్తే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది యూట్యూబర్ అంటారు. ఈ అమ్మాయి శ్రీప్రభ వాళ్ళ దాంట్లో 2-3 వీడియో. ఆ అబ్బాయి కూడా యూట్యూబర్ అనుకుంటారు. అబ్బాయి యూట్యూబర్ కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట అబ్బాయి. ఆ అబ్బాయికి శ్రీప్రభ వాళ్ళకి వీళ్ళకి అసలు పరిచయాలే లేవు. కాకపోతే ఈ అమ్మాయి వీళ్ళు కొంచెం చాలా మందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళే. ఓపెన్ గా చెప్పాలంటే కొంచెం వీడియోలు అడల్ట్ ఉన్నా చాలా మందికి లైఫ్ ఇచ్చిన, అందులో ఈ అమ్మాయిని కూడా. ఏం ఫీల్ అవుతారంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే మొత్తం ఏదో పెద్ద సాధించినాము, ఏదో పొడిచేసినాము అనే విధంగా ఫీల్ అయిపోతా ఉంటారు. ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా ఇంకా చాలా మంది కావచ్చు, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళిండు, నెక్స్ట్ డే ఎందుకు వచ్చి. తర్వాత ఈ అబ్బాయి ఏం చేసింది, ఈ అబ్బాయిని ఇంటికి పిలిపించుకునే దానికంటే ముందు ఈ అబ్బాయి ఎందుకు టచ్ లో ఉన్నాడంటే, ఈ అమ్మాయి అంతకన్నా ముందు ఒకసారి వాళ్ళ టీం ఎవరైతే వీడియోలు చేసిందో వాళ్ళకి ఒకసారి కాల్ చేసి కొన్ని అడిగే ప్రయత్నాలు చేద్దాము. మరి అది ఎట్లా ఏంటనేది చూద్దాం. హలో చెప్పనా, ఈ కోమలిది ఏంది స్టోరీ అంటే బయట వినిపిస్తా ఉన్నది ఏంటంటే ఈ అమ్మాయి 1 సైడ్ లవ్ చేసింది, అబ్బాయికి అసలు సంబంధం లేదు, అంటే అబ్బాయికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ప్రచారం చేస్తారు ఆ పిల్లకి ఆయనకి సంబంధం లేదు అనే మాటనైతే అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అది అబ్బాయి ఏం చెప్తానంటే మేము ఫిజికల్ రిలేషన్ ఉందని చెప్తుండంట అబ్బాయి. మేము దగ్గర నుంచి చూస్తున్నాం. మరి మేము అంటే అంత లేనప్పుడు లొకేషన్ అన్ని ఎందుకు అడుగుతాడు? ఈ అమ్మాయి అంతకన్నా ముందు ఒకసారి చేసుకుందామని ప్రయత్నించిందని తెలుస్తా ఉంది. నిజమేనది. రిషి శ్రీ వాళ్ళు ఒక వ్యవస్థనే నడిపిస్తారు. వాళ్ళు అంటే ఒక జనాలకి ఒక అవును 100% అది నేను రెస్పెక్ట్ చేస్తాను. అదొకటి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి పెద్ద దిక్కులాగా మౌనిక, ఆడపిల్లలందరికీ ఏదైనా గొడవలైనా ఏదైనా ఉన్నా అంటే అంత మంచి ఆమెకు ఒక మాట చెప్తే వాట్ ఎవర్ మౌనిక లీడింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. శ్రీ రిషి వీళ్ళు ఒక వ్యవస్థ నడిపిస్తా ఉన్నా, ఆ వ్యవస్థలో అమ్మాయిలను ప్రతి విషయంలో తోడుగా ఉండి ఒక తల్లిలాగా ఒక అక్కలాగా ఉన్నది మౌనిక. కానీ మౌనిక చెప్పుకున్నా బాగుండేది కదా. హలో వెల్కమ్ టు యూనియన్ 60. నేను మీ సంతోష్. కొంచెం కోల్డ్ అయ్యి వీడియోస్ చేయట్లేదు, కొంచెం సెట్ అయింది కాబట్టి వీడియో చేస్తున్నా. కోమలి మీకు ఐడియా ఉండొచ్చు, రిషి స్టైల్ ఆఫీస్ వాళ్ళతోని వీడియోలు అంటే కొన్ని వీడియోలు చేసింది. ఇది కొంచెం సబ్జెక్ట్ అనేది కొంచెం మిస్టేక్ వెళ్తా ఉంది. మనకున్న ఇన్ఫర్మేషన్ మన క్లారిటీకి ఇన్ఫర్మేషన్ తీసుకొని మాత్రమే చెప్తా ఉన్నాం. ఇది ఊరికేదో చేసేయాలి వీడియో వచ్చింది అది కాదు, అందుకే ఇంత టైం పట్టింది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కోమలి వైజాగ్ అమ్మాయి, ఇది చాలా మందికి తెలుసు. అబ్బాయి వైజాగే, ఈ అమ్మాయి వైజాగే. ఈ అమ్మాయి ఒక 3 years నుంచి అబ్బాయి ఎంబడి పడతా ఉన్నదని చెప్తా ఉన్నారు. దానికంటే ముందు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలకు నేను ఏం చెప్తా ఉన్నానంటే, కొంచెము అన్నమే తింటున్నారు మీరు, బుద్ధి తెచ్చుకోండి ఫస్ట్, ఓకేనా? బుద్ధి తెచ్చుకోండి. స్టడీస్ మీద ఫోకస్ చేసి, జాబ్ల మీద ఫోకస్ చేసి, అమ్మ నాయన చూసిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం దాని మీద ఫోకస్ చేయండి. లవర్ల మీద ఫోకస్ చేసిన దాని మీద. ఈ మధ్యకాలంలో ఏమైపోయింది, ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇది. ఈ లవ్, ఈ కొవ్వు, ఇదంతా ఒక ఫ్యాషన్ అయిపోయింది అమ్మాయిలకి. సారీ ఈ విధంగా మాట్లాడాలనుకోలే, కాకపోతే ఇక్కడ చూడండి, అమ్మాయిలకు ఒకానొక టైంలో మనం చూసుకున్నట్టయితే అబ్బాయిలను కవర్ చేయడానికి, అంటే అబ్బాయిలు తప్పు చేస్తూ ఉన్నారు, ఇప్పుడు అబ్బాయిలను మించి అమ్మాయిలు తయారవుతూ ఉన్నారు అనిపిస్తూ ఉంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు. అంటే కన్నులు లెటానా బోని నిన్ను 9 నెలలు కని మోసి 18 ఏళ్ల బిడ్డని చేస్తే ఈరోజు నువ్వు వాళ్ళ ముఖం మీద చెప్పుతోని కొట్టినట్టు చేసినావు. ఈరోజు నేను ఈ విషయం ఎందుకంటే కోమలిని తిట్టట్లా, నేను ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్న వాళ్ళు బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నా. ఇది కాదు లైఫ్, ఈ లవ్, ఈ కొవ్వు, ఇది కాదు లైఫ్, ఓకేనా? కావురం బట్టికి అనట్లే మిమ్మల్ని, మీ తల్లిదండ్రి కావురం బట్టికి అనట్లేదా అంటున్నా. ఏదో గొప్ప ప్రయోజకులు అవుతారేమో నా పిల్లలు అన్న ఉద్దేశంతో ఎన్నో సౌదీకి వెళ్ళి ఎటో పోయి కష్టపడతా ఉన్నారు, కడుపు మార్చుకొని కష్టపడతా ఉన్నారు తల్లిదండ్రి. ఇది నేను కోమలి గురించి మాట్లాడట్లా, కోమలి లాంటి సిచ్యువేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాట్లాడుతా ఉన్నా ఈ విషయం. ఈరోజు మనం ఒక అప్డేటెడ్ జనరేషన్లో ఉన్నాం. చాలా సిచ్యువేషన్స్, ఎందుకంటే ఒకనొక టైంలో ఎక్కడేం జరుగుతుంది అనేది బయటకు వచ్చేది కాదు. ఇవాళ రేపు చిన్న పోరని కూడా తెలుసు, ఫోన్ పట్టుకుంటూ తెలుస్తా ఉన్నాయి, అన్ని ఫోన్లోనే వస్తున్నాయి. కొంచెం బుద్ధి తెచ్చుకోండి అని చెప్తా ఉన్నా. ఈ సిచ్యువేషన్లో కోమలి సిచ్యువేషన్లో ఉన్నోళ్ళు ఈ డీప్ లవ్లు,
ఈ బూప్ లవ్వులు అనే వాళ్ళకు చెప్తా ఉన్నా నేను. లవ్వులు చేసి సావడానికి గనట్లా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీరు ఏదో ఉద్ధరిస్తారు, నా పిల్లలు నాకేదో పేరు తెస్తారు అని మిమ్మల్ని మంచి మంచి చదువులకు మీరు ఏది అడిగినా కాదనుకుంటా వాళ్ళు కష్టపడి ఈరోజు చేస్తూ ఉన్నారు. మీరు చేసే లంగ పనులు ఈ విధంగా ఉన్నాయి. ఇక లంగ పనులనే అంటారు ఇవి. ఇక కోమలి విషయానికి వస్తే ఏంటంటే, కోమలి 3 years నుంచి అబ్బాయిని లవ్ చేస్తూ ఉన్నది. ఆ అబ్బాయికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి చెన్నైలో ఉంటుంది అని తెలుస్తూ ఉంది. ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఈమె లవ్ చేసే, మరి ఆ అబ్బాయి డైరెక్ట్గా నీకు ముందే చెప్పినప్పుడు నువ్వు నీకు ఇక మొగోళ్ళ లేరా దేశం మీద? మీకు ఇక సొక్కమైన మొగోడు ఆయన ఒక్కడే ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వేరేటో లేరా? 3 సంవత్సరాలు టార్చర్ అంటే కొంతమంది అంటారు నీకు ఏం తెలుసు లవ్, మీరే కట్టలు కట్టొచ్చారు మొత్తం మీరు, మీకే తెలుసు మొత్తం. ఈరోజు నేను 18 ఏళ్ళు కని పెంచి నేను చదివిపించి మీ అమ్మ ఎన్నో పోయి సౌదీలు ఉండి ఇదా మీరు చేసే పనులు? అది కాదు కదా. వీడు కాకపోతే ఇంకోడు. నిన్న అబ్బాయి ఫస్ట్ నుంచి సరే నేను లవ్ చేసి మోసం చేసినంటే 100% మనం తాట తీయాల్సిందే. కానీ అబ్బాయి నీకు డైరెక్ట్గా చెప్పింది నాకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, నేను చేయలేనని. వీళ్ళిద్దరు పరిచయం ఎట్లా? ఆ అబ్బాయి వాళ్ళ మదర్ బ్యూటీ పార్లర్, వీళ్ళ అమ్మ బ్యూటీ పార్లర్కి వెళ్ళేది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఎవరు? వీళ్ళ మదరు వాళ్ళ మదర్, అబ్బాయి వాళ్ళ మదర్. తర్వాత ఏమైంది? వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఏ ఫ్రెండ్స్ అయ్యారు? వాళ్ళు నార్మల్ ఫ్రెండ్స్ అయితే వీళ్ళు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇక్కడ ఇది కథ. ఇవాళ రేపు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కనీసం పక్కింట్లో మగపిల్లలు ఉంటే వాళ్ళతో దోస్తాన్ చేసుడు కూడా భయపడతట్టున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్లు చూసి. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏం చెప్తా ఉన్నానంటే, వాళ్ళ అమ్మది కూడా తప్పు ఉందని చెప్తా ఉన్నాను నేను. 100% చెప్తా. వీళ్ళు వైజాగ్ నుంచి, ఈ అమ్మాయి వైజాగ్లో వీళ్ళిద్దరు స్టోరీ. తర్వాత ఆ అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో జాబు. ఆ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో ఆమె చెన్నైలో ఉంటుంది అని తెలుసా ఉన్నది. ఈ అమ్మాయి ఏం చేసింది? వైజాగ్ నుంచి ఆ అబ్బాయి వచ్చేసి ఇక్కడ వాళ్ళ అక్క దగ్గర ఉంటాడు హైదరాబాద్లో. ఈ అమ్మాయి ఏం చేసింది? ఆ అబ్బాయి అడ్రస్ దొరుకుకొని అక్కడ అంటే దగ్గరలో అంటే కనిపిస్తాడు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు ఎక్కడైతే దగ్గరలో ఉందో అక్కడికి ఈ అమ్మాయి వచ్చి రెంట్కుంది. అర్థమవుతుందా మీకు? అక్కడ రెంట్కుండి కూడా అబ్బాయికి ప్రెజర్ పెడతా ఉంటే అబ్బాయి, నేనేమంటా ఉన్నా ఇక్కడ కొంతవరకు నేను ఫస్ట్ థింక్ చేసినప్పుడు అబ్బాయిది కూడా నాకు తప్పు అనిపించింది. కాకపోతే క్లారిటీగా నేను కొంతమందితో మాట్లాడినప్పుడు అబ్బాయిది తప్పు ఉంది కొంతవరకు, నేను లేదనైతే అన్నాను. ఎందుకంటే కొంతవరకు అయితే ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది యూట్యూబర్ అంటారు. ఈ అమ్మాయి యాక్చువల్లీ శ్రీప్రభ వాళ్ళ దాంట్లో 2-3 వీడియోలు ఏదో చేసినట్టుంది. నైతి ఒక 5-6 వీడియోలు ఏమో చేసినట్టున్నది. అజ్జు దాంట్లో వాళ్ళ దాంట్లో చేసినట్టున్నది. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ అజ్జు శ్రీప్రభ వాళ్ళకి సంబంధం లేదు. ఈ అమ్మాయి అసలు ఎందుకు సంబంధం లేదంటే, ఆ అబ్బాయి కూడా యూట్యూబర్ అనుకుంటారు. అబ్బాయి యూట్యూబర్ కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట అబ్బాయి. ఆ అబ్బాయికి శ్రీప్రభ వీళ్ళకి అసలు పరిచయాలే లేవు. కాకపోతే ఈ అమ్మాయి నా బాయ్ ఫ్రెండ్ అది ఇదని ఊకే చెప్పేది అని తెలుస్తూ ఉన్నది. మనకున్న ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నాను. అంటే ఈ అమ్మాయి ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయింది తప్ప ఆ అబ్బాయి పట్టించుకోలే. మరి ఇక్కడ ఇంకో డౌట్ ఏమొస్తా ఉన్నదంటే, ఓకే దీని తర్వాత ఏమైంది? ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి వీళ్ళ దగ్గరికి మరి ఆమె వాళ్ళ ఫాలోవరా ఇంకా వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు వాళ్ళు వీడియోలు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళదేదో వాళ్ళ కంటెంట్ కొంతమంది చాలా అడిక్ట్ అవుతారు. వాళ్ళ కంటెంట్ అంటే కొంతమందికి నచ్చుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న మేము కూడా చేస్తామని అడిగినప్పుడు అరే ఎందుకు వాళ్ళను అన్న ఉద్దేశంతో రిషి కావచ్చు, శ్రీప్రభ కావచ్చు, వీళ్ళు కొంచెం పిల్లలకు లైఫ్ వస్తుందని ఇంకోట వాట్ ఎవర్ వీళ్ళు కొంచెం చాలా మందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళే. ఓపెన్గా చెప్పాలంటే కొంచెం వీడియోలు అడల్ట్ ఉన్నా చాలా మందికి లైఫ్ ఇచ్చిన. అందులో ఈ అమ్మాయిని కూడా తీసుకున్నారు. ఈ అమ్మాయి ఐ థింక్ 6 months అంతా ఒక 5-6 వీడియోస్ చేయొచ్చు మేబీ. దీని తర్వాత ఏమైంది? ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ఈ మధ్యలో ఏమైందంటే, ఈ అమ్మాయి వాళ్ళ మదర్కి చెప్పింది. ఏమని? నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తూ ఉన్నానని వాళ్ళ అమ్మకి చెప్పింది. వాళ్ళ అమ్మ సౌదీలో ఉంటుంది కాబట్టి. వీళ్ళ డాడీ వచ్చేసి మంచి డ్రింకరు, వీళ్ళ తమ్ముడు ఇక్కడే వైజాగ్లో ఉంటాడు, ఇక్కడ ఉంటాడో తెలియదు. వీళ్ళ డాడీ డ్రింకర్ కాబట్టి వాళ్ళ అమ్మ సౌదీకి వెళ్ళి అక్కడ కష్టపడి నా బిడ్డే లైఫ్ మంచిగా ఉండాలన్న ఇంటెన్షన్తో. ఇంకొంతమంది ఏం చెప్తారు, ఈ అమ్మాయికి హీరోయిన్ అవ్వాలి, పైసా పిచ్చి డబ్బు పిచ్చి లేని వాళ్ళు ఎవరున్నారులే కానీ వాట్ ఎవర్, నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తాను. నీకు కసి ఉండడంలో తప్పులేదు, కానీ ఇలాంటి కసి ఉండడం అనేది కరెక్ట్గా, అది నేను ఓపెన్గా చెప్తాను. ఆడపిల్లలందరికీ చెప్తా ఉన్నా, కొంచెం బుద్ధి తెచ్చుకోండి. లవ్వులు చేసేటప్పుడు వాడే ప్రపంచం అనుకుంటే మిమ్మల్ని కన్నోళ్ళేంది చెత్తకాయదాల వాళ్ళు. కన్న తల్లిదండ్రికి కదా ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చేది. రే ఏం మనుషులు తయారది అమ్మ. చిన్న పిల్లలకు లవర్లు ఏదో పెద్ద వీళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే పెద్ద ఏదో పెద్ద సాధించినాము, ఏదో పొడిచేసినాము అనే విధంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, ఈ మధ్యకాలంలో పేరెంట్స్ కూడా ఈ విషయంలో నేను కోమలి వీడియోలో అన్ని సబ్జెక్టులు మాట్లాడబోతున్నా. పిల్లల్ని కనడమే కాదు, పిల్లలు ఎటు తిరుగుతూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అని ఒక కంట వేసి పెట్టాలి పిల్లల మీద. వాళ్ళు ఏదో పోతుర్రు ఇది కాదు పేరెంట్స్ చూసుకోవాల్సింది కూడా. ఫోన్లు ఈ మధ్య, ఒకప్పుడు జనరేషన్ వేరు, ఈ మధ్య కాలంలో మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు ఆ ఫోన్లలో దరిద్రమైన వీడియోలు చూసి ఈ మనం తిండే అడ్డమైన తిండి మందుల తిండి ముందే పేరెంట్స్కి ఏమైపోయింది, మనం గన్నము గొప్ప స్కూల్లో చదివించినాం అయిపోయింది. అది కాదు కదా లైఫ్. పిల్లలు ఎటు తిరుగుతూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అని కూడా అబ్జర్వేషన్ చేయాలి. ఇంకోటి ఒక సబ్జెక్ట్ నీకు చెప్తా. కోమలి ఒకటే కాదండి,
16 సంవత్సరాల పిల్లలు కూడా పెళ్లిళ్ళు చేసుకొని కడుపులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా ఉన్నాయి సబ్జెక్టులు అట్లా. ఇది చాలా మంది పేరెంట్స్కి హట్టింగ్ అనిపించచ్చు. మీరు అట్టయినా నాకేం ఫరక్ పడేది ఏం లేదు, కానీ కొంచెం బుద్ధి తెచ్చుకోండి మీరు కూడా. పిల్లల్ని ఎవడైనా అంటాడు, ఫస్ట్ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఏ విధమైన ఫ్రెండ్షిప్లో తిరుగుతూ ఉన్నారు అర్థమైతే ఉందా. మేము గొప్పగా బండ్లు కొనిచ్చినాం, మా పిల్లల్ని పెద్ద కాలేజీలో వేసినాం, ఇది కాదు. ఈ అమ్మాయి కూడా మల్లారెడ్డి కాలేజ్లో జాయిన్ అయింది. ఇక్కడ అబ్బాయిని చూసుకోవచ్చు, అక్కడ కాలేజ్ పోవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళ మదర్కి ఈ అమ్మాయి చెప్పింది ఏమని, బాయ్ ఫ్రెండ్ నేను ఒకరిని లవ్ చేస్తున్నా మమ్మీ అని చెప్పింది. కానీ ఇక్కడ ఈ అమ్మాయిని అబ్బాయి లవ్ చేయట్లేదు ఓపెన్గా. దాని తర్వాత ఏమైంది, వాళ్ళ మమ్మీ వీళ్ళ మేనత్తన ఆడపడచ మరి ఎవరో వీళ్ళ మేనత్తన ఎవరో ఆడవిళ్ళను వీళ్ళు ఫోన్ చేసి అబ్బాయితో మాట్లాడడం జరిగింది. ఏమని, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు అంటే నేను పెళ్లి చేసుకున్నాను ఫోన్ కట్ చేసిండు. ఈయన కట్ చేసి బ్లాక్ చేసేసిండు. మరి అప్పుడన్నా మరి వీళ్ళకు తెలియాలి కదా, వీళ్ళ ఆయన కొంచెం సౌదీలుండి కష్టపడేదానికంటే ఇక్కడ వచ్చి కొంచెం చూసుకోవాలి కదా. అరే మరి అమ్మాయి లవ్లో ఉంది, రేపు పొద్దున పరిస్థితులు ఇవ్వాలి, రేపు బాగలేవు. అదే కానీ రోడ్డు మీద వాడేస్తున్నారు పిల్లల్ని. ఏ కాలేజ్కి వెళ్తా ఉన్నాడు, ఎలాంటి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారు, ఎటు తిరుగుతూ ఉన్నారు, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్దే కదా. ఇంకోటి చెప్పిన తర్వాత ఈ అబ్బాయి ఆల్రెడీ క్లారిటీగా చెప్పిండు నాకు ఇష్టం లేదని. నాకు ఎందుకు ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా ఇంకా చాలా మంది కావచ్చు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళిండు, నెక్స్ట్ డే ఎందుకు వచ్చిండు, రాత్రి అంతా ఏం చేసిండు, నైట్ ఉన్నాడని చెప్తా ఉన్నారు. అది మనం కళ్ళతో చూడలే కాబట్టి లేని విషయాలు మాట్లాడాలంటే నేను మాట్లాడలేను. నా దగ్గరికి వచ్చిన సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటేనే నేను మాట్లాడగలుగుతా. ఇక నేనేమంటానంటే ఆ అబ్బాయి ఎందుకు కలవడం జరిగింది, ఈ అమ్మాయి ఫోన్ చేసి అంతకన్నా ముందే ఈ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి చెన్నైకి వెళ్ళి ఆమెకు వార్నింగ్ ఇచ్చొచ్చిందంటే ఈ అమ్మాయి ఆ అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి. ఆ అబ్బాయి మాట్లాడట్లేదు, 1.5 year వీళ్ళకు టచ్ లేదు. తర్వాత ఈ అమ్మాయి మెసేజ్లు అదంతా వేసి ఈ అమ్మాయి బాగా డీప్లో ఉన్నట్టుంది. అంటే ఇంకోటి ఏంటంటే నేను ఏమంటున్నా, ఈ మీద లవ్ అని నేను అన్నాను. 100% ఆ పదాన్ని సతనా చేస్తున్నారు. మెచ్యూరిటీ లేని మైండ్ వీళ్ళది. లవ్ అని పేరు పెట్టేసి ఈ కొవ్వును అడ్డం పెట్టుకొని లవ్ అని పేరు పెట్టేసి ఇది కరెక్ట్ కాదు. ఇది నాట్ ఏ లవ్, ఇది అట్రాక్షన్ జస్ట్ బికాస్. ఎందుకంటే చాలా చిన్న అమ్మాయి, చాలా చిన్న అమ్మాయి. ఈ 16 years నుంచి, అంటే ఇప్పుడు 16 లేదులే, ఇప్పుడు ఏమన్నా 14 years నుంచే తయారయ్యారు పిల్లలు కొంతమంది. ఇక అంటే ఫీల్ అవుతారు. ఒకనొక టైంలో అమ్మ ఇంట్లోకే ఆడపిల్ల 6-5 దాటిందంటే ఇంట్లోకే కడప కాలు బయట పెట్టాలంటే కడప పోసుకునేది. ఇప్పుడు అట్లా లేదు. వాళ్ళకి ఇష్టమైన లవ్ చేయాలి, వాళ్ళకి ఇష్టం లేకపోతే సూసైడ్ చేసుకోవాలా, అమ్మ కన్నుల నోట్లే మన్ను పోయాలా, అలా కడుపులో మన్ను పోసి ఇగో ఇది విధమైన స్టోరీ. ఈ వీడియో నేను ఏం చెప్తా ఉన్నా, ఈ వీడియో ఫుల్ ఫ్లెడ్జ్గా చూస్తే అర్థమవుతుంది నేను ఏం సబ్జెక్ట్ మాట్లాడుతా ఉన్నా. ఇది చాలా మంది పేరెంట్స్కి యూజ్ అయ్యే వీడియో. ఇది ఈ సంపదన ఏం చేస్తారు భయ్ సంపాదించి, కడుపు నిమ్మలంగా కడుపుకు తిని పిల్లలు చదువుకుంటే సరిపోయే. వాడు ఇల్లు కట్టిండు నేను ఇల్లు కట్టాలి, వాడు కారు కొన్నాడు నేను కారు కొనాలి, ఇది కాదురా బాబు. ఆ మైకంలోకే బయటికి రారి. ఫస్ట్ పిల్లల్ని చూసుకోండి. ఆఫీస్కి వెళ్తా వస్తా ఎంతవరకు అది పిల్లలు ఒక 6-7 years దాకానే నడుస్తుంది అది. తర్వాత పిల్లల మీద ఫోకస్ పెట్టాల్సిందే ప్రతి పేరెంట్స్. ఓకే, ఈమె వార్నింగ్ ఇచ్చింది, చెన్నై నుంచి వచ్చిన తర్వాత ఈ అమ్మాయితో మనోడు ఎందుకు టచ్లో ఉన్నాడు, తప్పు లేదంటున్నారు కదా అంటే వాట్ ఎవర్. అబ్బాయి స్టార్టింగ్లోనే ట్రిమ్ చేసుకుంటే బాగుండేదేమో అనేది నా ఇంటెన్షన్. వాడు లంగా, వాడు దొంగ అంటే ఆల్రెడీ విత్ ఎవిడెన్స్ చూపిస్తూ ఉన్నారు. ఆ అబ్బాయికి నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, మనం ఫ్రెండ్స్ లాగా ఉందాము అని. ఈ అమ్మాయి ప్రెజర్ చేసి పిలిపించుకుంది. ఆ అబ్బాయి డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు మాకు ఫిజికల్ రిలేషన్ ఉందని చెప్తా ఉన్నాడు పోలీసుల దగ్గర అని తెలుస్తా ఉన్నది. అది నిజమా కాదా తెలియదు. తర్వాత ఈ అమ్మాయి ఏం చేసింది, ఈ అబ్బాయిని ఇంటికి పిలిపించుకునే దానికంటే ముందు ఈ అబ్బాయి ఎందుకు టచ్లో ఉన్నాడంటే ఈ అమ్మాయి అంతకన్నా ముందు సూసైడ్ అటెంప్ట్ చేసి, ఈ అమ్మాయి వేరే ప్లాన్ చేసి ఈ అమ్మాయి కనిపించకుండా పోయింది కొద్ది రోజులు. ఏమన్నా అవుతుందేమో అన్న భయంతో మనోడు భయంలోనే ఉన్నాడు ఆల్రెడీ. అర్థమవుతుందా. ఆ అమ్మాయి పిలిపించి నేను మారిపోయినా, అదే వార్నింగ్ ఇచ్చిన తర్వాత మాట్లాడాలి, నేను మారిపోయినా మంచిగా ఉన్నా అనేసరికి మనోడు వచ్చిండు. మరి మధ్యలో ఇంట్లో ఏమైందో తెలియదు. ఇక ఆ రోజు ఇంట్లో ఏం స్టోరీ జరిగింది ఏందనేది తెలియదు. నెక్స్ట్ డే మండే మార్నింగ్ ఐ థింక్ మనోడు సండే వెళ్ళిపోయిండు. ఒక్క నిమిషం నేను అది ప్లే చేసే ప్రయత్నం చేస్తా. సీసీ కెమెరా ఫుటేజ్ 2026 2nd month 23 and 17, 18 అబ్బాయి వస్తూ ఉంటాడు చూడండి. ఇక్కడ సిగ్గి సంథింగ్ ఒక ఆయన ఏమైనా బుక్ చేసుకుందాం అమ్మాయి, కోమలి అనే అమ్మాయి. అబ్బాయి వచ్చింది చూడండి. ఈ వాయిస్ రికార్డ్ చేసిన వాళ్ళది అనుకుంటా. ఏదో వచ్చినట్టుంది. అబ్బాయి షూ ఇప్తా ఉన్నాడా, పేమెంట్ ఏదో కొడతా ఉన్నట్టున్నాడు ఆయనకి. ఫోన్ మాట్లాడుతున్నాడు. కట్ చేస్తే నెక్స్ట్ వెళ్ళిపోతా ఉన్నాడు. ఇక్కడ మాట్లాడేసి అమ్మాయి బాగానే ఉందా, గొడవ పడ్డదా, ఫేస్ క్లారిటీ కనిపించట్లేదు. బాగా చెప్పింది, బాగానే ఉన్నారు ఇంతవరకు, బాగా చెప్పుకునే వరకు బాగానే ఉంది. మరి అమ్మాయి ఏం డిప్రెషన్కి అయింది,
వాళ్ళ మదర్ ఏం చెప్తా ఉన్నారు, ఏదో కడుపులో పెయిన్ వచ్చింది మమ్మీ అని చెప్తా ఉన్నారు. మరి అలాంటి అమ్మాయి ఎందుకు హ్యాంగ్ చేసుకున్నది అనేది విషయాలు ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నాయి. ఇక్కడ నేను ఏమంటా ఉన్నా, ఏది జరిగినా అబ్బాయిలే తప్పు అనే విధంగా కాకుండా అమ్మాయిలు ఏం చేస్తున్నారు అనేది కూడా గ్రహించాలి. అమ్మాయి చనిపోయింది కాబట్టి అబ్బాయిదే తప్పని మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. అబ్బాయికి ఈ రిషి వాళ్ళకి అసలు పరిచయాలు కూడా లేవు. ఈ అమ్మాయే వాళ్ళకి తెలుసు. యాక్చువల్లీ అసలు యూట్యూబర్ అని అనకండి ఎవరు, నేను ఇది ఎవిడెన్స్తో మాట్లాడుతున్నా. రిషి వాళ్ళకి సంబంధించిన అబ్బాయి కాదు ఆయన, ఓన్లీ అమ్మాయికి సంబంధించిన అబ్బాయి. అమ్మాయి నేను ఏమంటా ఉన్నా, మీరు ఇంత ఎంత చక్కగా ఉంది చూడ అమ్మాయి, ఏం రోగం పుట్టింది తల్లి నీకు? అంత మంచి భక్తి అమ్మాయికి, బాగా తిరుపతి బాగానే తిరుగుతూ ఉంటుంది అమ్మాయి. ఏంది ఇది, ఏం పోయే కాలం ఇంకో గిదా? అరే ఇప్పుడు నిన్ను గన్న అమ్మనైనా గుర్తు రాలేదా నువ్వు అట్లా చేసుకునేటప్పుడు? నువ్వు అంత బాధ వస్తే ఎవరికైనా చెప్పుకోవాలి. నీకు ఆల్రెడీ రిషి దాంట్లో ఉన్న అమ్మాయి, ఒక అమ్మాయి ఫ్రెండ్, నీకు కొంచెం తెలిసిన అమ్మాయి, వాళ్ళతో షేర్ చేసుకునేదానివి. చూడండి చక్కగా ఉన్నావు, లక్ష్మీదేవత ఉన్నట్టు. ఏంది పోయే కాలం ఇది? ఈరోజు నువ్వు చేసుకున్నావు, యాక్ట్ చేసుకున్నావు, ఇప్పుడు హ్యాంగింగ్ చేసుకున్నావు. ఈరోజు ఎవరికి ప్రాబ్లం? నిన్ను కన్నందుకు మీ కన్న తల్లిదండ్రికే కదా. ఆ బాధ ఎట్లుంటుందో మీరు పిల్లలు అన్నప్పుడు, మీ పిల్లలకి ఏమన్నా అయినప్పుడు అర్థమవుతుంది ఆ బాధ. అప్పటిదాకా తెలియదు మీకు. ఏదో చిన్నపిల్లల ఆట, నేను లవ్ చేసిన నన్ను పెళ్లి చేసుకుంటే ఓకే, లేదంటే నేను బతకలేను అనే విధంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇప్పటి వరకన్నా నేను చెప్తా ఉన్న ఆడపిల్లలకి మీరు కొంచెం బుద్ధి తెచ్చుకోండి. మేము మొత్తం ఏదో సాధించేస్తామంటే మీ ఇష్టం. మిమ్మల్ని లవ్వులు చేసి సావడానికి కళ్ళే తల్లి మిమ్మల్ని, మీ తల్లిదండ్రి కడుపు మార్చుకొని మిమ్మల్ని మీ బట్ట ఫుడ్ అన్నీ మంచిగా పెడుతున్నారు పేరెంట్స్. ఇక నేనైతే ఒకటి చెప్తా, వీళ్ళ తల్లిది కూడా కొంచెం మిస్టేక్ ఉందని అనిపిస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, ఈ అమ్మాయి ఆల్రెడీ ఇది వరకు చేసుకునేదన్న విషయం తెలుసు. నీకు అంత ఆడికి పోయి సంపాదించినంత అవసరం ఉంది. ఈ అమ్మాయితో నుండి హైదరాబాద్ ఏదో నీకు శాతనైనా పని చేసుకుంటే అయిపో కదా. ఈరోజు 18 ఏళ్ళ బిడ్డ ఇంత పెంచినావు, ఈరోజు నీ కళ్ళ ముంగట లేకుండా పోయింది. సచ్చిన తర్వాత నా ప్రాణము నా సర్వస్వం అనడం కాదు, ముందే ఆలోచించుకొని ఉండండి. ఫస్ట్ పిల్లల్ని హాస్టల్లోకి అక్కడ పంపించిన ఫస్ట్ అమ్మాయిల మీద, పిల్లల మీద ఫోకస్ చేయండి. డాడీ ఫీజు కట్టేది ఉందని లక్షలు పంపించి వాట్ ఎవర్ అనే లాగా ఫీల్ అవ్వకండి. పిల్లల మీద కొంచెం ఫోకస్ చేయండి. ఒకప్పుడు ఇప్పుడే జరుగుతూ ఉన్నాయి. అబ్బాయి ఓపెన్ గా పోలీసుల ముంగట అవును నన్ను లవ్ చేసిన విషయం వాస్తవం, కాకపోతే నేను ఆల్రెడీ చెప్పినా అని చెప్తా ఉన్నారు. కాకపోతే బ్రదర్, నీకు లవర్ ఉన్నప్పుడు ఈ అమ్మాయిని స్టార్టింగ్లో నేను ఎండ్ చేసుకుంటే బాగుండేది, అది మాత్రం నీ తప్పు. బట్ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, అమ్మాయికి సపోర్ట్ అమ్మాయికి కాదు, తప్పు ఎవరిది ఉంటే వాళ్ళనే క్వశ్చన్ చేస్తాం. అబ్బాయి పోలీసుల ముందు అన్ని చెప్పిండంటే అన్ని ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. అబ్బాయిని ఇప్పటివరకు ఇంకా రిమాండ్కి తరలించలేదు అబ్బాయిని. ఒకసారి వాళ్ళ టీం ఎవరైతే వీడియోలు చేసిందో వాళ్ళకి ఒకసారి కాల్ చేసి కొన్ని అడిగే ప్రయత్నాలు చేద్దాము. మరి అది ఎట్లా ఏంటనేది చూద్దాం. హలో చెప్పనా, లైవ్ లో ఉన్నావు అన్న? చెప్పనా. ఈ కోమలిది ఏంది స్టోరీ అంటే, బయట వినిపిస్తా ఉన్నది ఏంటంటే, ఈ అమ్మాయి వన్ సైడ్ లవ్ చేసింది, అబ్బాయికి అసలు సంబంధం లేదు అంటే, అబ్బాయికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తా ఉన్నారు. ఈ అబ్బాయి కరెక్ట్ కాదు, వన్ సైడ్ లవ్ అనేది ఉండదు అన్న. 3 years నుంచి వాళ్ళ రిలేషన్లు ఉన్నారు అనుకుంటా, నాకు తెలిసిన ఇన్ఫార్మ్ పట్టుకో. అయితే మనం ఎంక్వైరీ చేస్తే ఏం తెలుస్తా ఉన్నదంటే, ఇప్పుడు మీతో ఆల్రెడీ వీడియోలు చేసింది కాబట్టి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అంటే అబ్బాయి యాక్చువల్లీ వీళ్ళమ్మ త్రూగా, వాళ్ళమ్మ ఫ్రెండ్స్, వాళ్ళ త్రూగా వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత అబ్బాయి స్టార్టింగే చెప్పిండంట నేను పెళ్లి చేసుకున్నాను. ఈ అమ్మాయి ఫోర్స్ అంటే వీళ్ళు మాట్లాడుకునేది అయితే వాస్తవం. మధ్యలో ఈ అమ్మాయి చెన్నైకి వెళ్ళి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి వార్నింగ్ ఇచ్చి వచ్చింది అని చెప్తా ఉన్నారు. లేదు అన్న, తప్పు ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఓకే, మనకు తెలిసింది ఏంటంటే అన్న, వీళ్ళిద్దరు చాలా మంచిగానే ఉంటుండే అంటే ఇప్పుడు ఇద్దరికి ఫోర్సబుల్ గా ఒకటే రూమ్ లో కలవడం, ఒకటే రూమ్ లో అయితే మాట్లాడరు. ఒక పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒకటే రూమ్ లో కలవడం, ఒకటే రూమ్ లో అయితే మాట్లాడరు కాదు. ఇప్పుడు అబ్బాయి వస్తుంటాడు పోతుంటాడు. ఎందుకంటే నాకు ఎట్లా తెలుసు అంటారా, నేను 5th floor లో ఉండే. అదే అపార్ట్మెంట్ లోనా? అదే బిల్డింగ్ లో L25 బిల్డింగ్ లో నేను 5th floor లో ఉంటుండే. ఓకే, అదే L25 చిత్రపూరి కాలనీ నేను 5th floor లో ఉంటుండే. ఓకే, 5th floor ఆ పిల్ల 3rd floor 4th floor ఉంటుండే. నార్మల్ ఆ పిల్ల నేను రెగ్యులర్ పోయేటప్పుడు మంచిగా మాట్లాడుతుండే, సో మంచి ఉంటుండే. కానీ ఇప్పుడు ఏదైతే ప్రచారం చేస్తారు ఆ పిల్లకి ఆయనకి సంబంధం లేదు అనే మాటలు అయితే అది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అది వర్తబుల్ మాటలు కూడా కాదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి తప్పు ఉందంటున్నా? తప్పు ఉందంటే నేను రిలేషన్ అయితే ఉండొచ్చు పక్క 100% రిలేషన్ అంటే అబ్బాయి డైరెక్ట్ గా అబ్బాయి చెప్తా ఉన్నాడంట. అబ్బాయి ఏం చెప్తాడంటే, మేము ఫిజికల్ రిలేషన్ ఉందని చెప్తుండంట అబ్బాయి. అన్న మేము దగ్గర నుంచి చూస్తున్నాం. మరి మేము అమ్మాయి మీతో ఏమైనా షేర్ చేసుకునే ప్రయత్నం చేసిందా? షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి, కానీ దగ్గర నుంచి చూసినాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు ఒకసారి నాకు దసరాకి నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంది, విత్ ఎవిడెన్స్ ఉంది. నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంది. దసరాకి నేను బయటికి వెళ్తున్నా,
కొంచెం పార్టీ పని మీద నేను వెళ్తున్నా. ఆ పిల్ల నన్ను ఆపింది. అంటే నార్మల్ గా నాతో ఎప్పుడు మాట్లాడలేదు. దసరా టైంలో అయితే నాతో ఎక్కువ క్లోజ్ గా లేకుండే, హాయ్ బాయ్ అంతే. ఆపేసి నన్ను ఒక రోడ్ పైన ఆపి, కొంచెం మా బాయ్ ఫ్రెండ్ కి పంపించాలన్నా ఒకసారి లొకేషన్, నేను ఒక్కసారి నీ దాంట్లోకి వెళ్ళి ఫోటో తీసి పంపించావన్నా, నా దాంట్లోకి వెళ్ళి అయితే ఒక్కసారి నీ దాంట్లోకి వెళ్ళి పంపించామంటే నేను షేర్ చేసిన ఆ స్క్రీన్ షాట్ ఆ పిల్ల నంబర్ తో సంగతి నా దగ్గర ఉంది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి నా ఫోన్ లో నుంచి పంపించిన స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది. అంటే అంత లేనప్పుడు లొకేషన్ అన్ని ఎందుకు అడుగుతాడు? ఓకే, ఈ అమ్మాయి అంతకన్నా ముందు ఒకసారి చేసుకుందామని ప్రయత్నించిందని తెలుస్తా ఉంది. నిజమే అన్నది, నిజమేనా అది? వాళ్ళు కాపాడారన్న. ఎవరెవరు? చాలా తోటి యూట్యూబర్లు కూడా చాలా మంది కాపాడి పిల్లని చాలా చాలా చెప్పారు అనమాట. ఓకే, చాలా సార్లు చెప్పారు, చాలా సంధాయించారు. అంటే ఇట్లా కాదు, మన జీవితం ఇది కాదు. ఇప్పుడు నువ్వు లేదన్నా మంచి స్థాయికి వచ్చినావు, నువ్వు జనాలకు తెలియకపోయినా తెలిపించిన, మంచి చూపించారు వాళ్ళ ఒక దారి, మంచిగా ఉండే. కానీ ఈ పిల్ల ఈ తప్పు డిసిషన్ తీసుకోవడం అయితే కరెక్ట్. ఎందుకు అంటే అంతకన్నా ముందు ఎందుకు చేసుకోవాలనుకుంది అమ్మాయి? సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకుంటే అన్న, ఇప్పుడు లవ్ అండ్ రిలేషన్ అంటే అందరికి ఉంటది. ఆ అబ్బాయి డైరెక్ట్ గా చెప్పిండి అంటున్నా ఉన్నారు కదా. ఇక్కడ మేజర్ మిస్టేక్ ఏం జరుగుతుందంటే, ఆ అబ్బాయి వాళ్ళ మదర్ కాల్ చేసి, ఈ అమ్మాయి వాళ్ళ మదర్ కి నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా అని చెప్పిన విషయం చెప్పింది అని వాళ్ళ అమ్మ చెప్తుంది. అవునా? కొంచెం వాళ్ళ మమ్మీ కోవెట్లు ఉంటది అన్న. అది కూడా నాకు వాళ్ళ మమ్మీని కూడా నీ పిల్లతో రిలేషన్ అని ఉంటది. రిలేషన్ అంటే చెల్లె అన్న. నేను పైన 2 months ఉన్నా కదా, ట్రావెల్ చేసినప్పుడు ఒక 2 months లో ఒక 20-30 times నేను మాట్లాడిన పిల్లతో. ఈ లవ్ అనేది కూడా నాకు ఎప్పుడు తెలిసింది, దసరా రోజు తెలిసిందన్న. అంటే ఈ పిల్లకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఇట్లా అని చెప్పి. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే, వీళ్ళ ఇద్దరిది వైజాగ్ లో లవ్, ఆ అబ్బాయి హైదరాబాద్ లో జాబ్ చేస్తా ఉన్నాడు కాబట్టి ఆ అబ్బాయి కోసమే ఈ అమ్మాయి వచ్చింది. రైట్, ఇది కరెక్ట్, ఇది పాయింట్. వచ్చిన తర్వాత కూడా ఈ అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చెన్నైలో ఉంటది. ఇది ఒక్కటైతే బిగ్గర్ మిస్టేక్ లేకపోతే తెలియదు మనకు కూడా. పిల్ల వాళ్ళ అబ్బాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏడు ఉంటుందో మనకు అసలు ఏం సంబంధం లేదు అన్న. గర్ల్ ఫ్రెండ్ ఏడు ఉంటుందో నాకు సంబంధం లేదు. కానీ ఈ పిల్లనైతే ఇతను లవ్ చేసిండు అని చెప్పేసి కొట్టయితే మైండ్ లో నాకు కొట్టింది. ఎందుకంటే 3 years డైరెక్ట్ మాట్లాడారు. ఇప్పుడు సార్ వాళ్ళు కూడా ఒకటి చెప్పారు, స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు పోలీస్ సార్ వాళ్ళు కూడా. ఏంది ఇట్లా ఒక 3 years నుంచి పరిచయం ఈ పిల్లకి ఇట్లా ఫ్రెండ్లీగానే ఉంటుండే అంటే, ఫ్రెండ్లీ అయితే ఎవరు ఉండరు, ఒక లవ్ అండ్ ఎఫెక్ట్ అయితే పక్క ఉంటది కదా అన్న. ఒక పాయింట్ అబ్బాయి డైరెక్ట్ గా చెప్తున్నాడు, మాకు రిలేషన్ ఉంది. ఇప్పుడు లవ్ రిలేషన్ పక్క 100% ఉండాలి. లేకపోతే 3 years వరకు ఆ పిల్ల ట్రావెల్ చేసి ఈ రోజు సూసైడ్ అటెంప్ట్ మధ్యలో 1.5 year మాట్లాడలేదంట. ఎప్పుడు మాట్లాడలేదు, తప్పది. మొన్న దసరా అయిపోయింది అన్న. ఎన్ని రోజులు అయితే దసరా అయిపోయి ఇప్పటికి? మొన్న అంటే యాక్చువల్లీ ఇక్కడ టాపిక్ ఏంటంటే 5 months అవుతుంది. ఇక్కడ టాపిక్ ఏంటంటే, వాళ్ళ మదర్ చెప్పే విధానం చూస్తే, వాళ్ళ మదర్ చెప్పే వర్షన్ వింటే, వాళ్ళ మదర్ ఏం చెప్తా ఉంది, నాకు ఫోన్ చేసి చెప్పింది, తర్వాత అబ్బాయికి మేము ఫోన్ చేసినాం, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం, నేను చేసుకొని నాకు ఇష్టం లేదని ఫోన్ పెట్టేసి కట్ చేసిండు, బ్లాక్ చేసిండు అని చెప్తుంది. తర్వాత ఈ అమ్మాయిని అడిగిందంట వాళ్ళ మదర్, అంటే ఈ అమ్మాయికి ఏదో పెళ్లి సంబంధం వచ్చింది, వేరే వాళ్ళు ఎవరో అడిగిరని వాళ్ళ మదర్ చెప్తా ఉన్నది. లేదు, నేను డీప్ లేకుండా నేను అంత ఈజీగా మాట్లాడను. నేను మాకు తెలిసిందే మీరు చెప్పారు, మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక మీడియా పర్సన్ మేము చెప్పడం మా బాధ్యత అంతే. ఓకే, అయితే ఇక్కడ ఇంకో ఏం జరుగుతుంది అంటే, నేను ఏమంటున్నా ఇక్కడ అంటే, ఈ సంఘటనలు చాలా జరుగుతున్నాయి. అమ్మాయి కూడా చిన్న అమ్మాయి, పెద్ద మెచ్యూరిటీ కూడా లేనట్టుంది. 18 years ఐ థింక్, 18-19 ఉంటాయి అమ్మాయికి. పిల్లకి 19 years. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం 21 years, 22 years అని చెప్పి ఇట్లా స్పెడ్ చేస్తున్నారని, ఆ పిల్లకి 19 years అంతే. ఐ థింక్ నేను 18-19 అనుకున్నా, నా ఎక్స్పెక్టేషన్. ఓకే, నేను ఏమంటున్నా ఇక్కడ, ఇలాంటి సిచ్యువేషన్లు అంటే మీకు తెలిసి, అంటే మీరు ఇట్లాంటి వీడియోలు కూడా కొన్ని చేస్తూ ఉంటారు, కొన్ని అవేర్నెస్ వీడియోలు కూడా చేస్తారు కాబట్టి, అంటే రిషి వాళ్ళు కావచ్చు, మీరు కావచ్చు, నేను ఏమంటా ఉన్నా, ఇలాంటిది అంటే ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. పేరెంట్స్ కని పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈరోజు ఒక అబ్బాయి కోసం ఇట్లా చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా పెద్ద తప్పు అన్న. ఇది ఫస్ట్ మనం ఏం ఆలోచించాలంటే అన్న, మనకి లవ్వులు ఇవన్నీ మన కన్నులను ఒక్కోసారి మన కన్నం మనం ఊరేసుకున్నా, మనం ఏమో సూసైడ్ అటెంప్ట్ చేసినా సరే, మన ఇంట్లో వాళ్ళు మెయిన్. ఎందుకంటే మన మీద చాలా ఆశలు పెట్టుకుని ఉంటారు వాళ్ళు. ఈ పిల్ల చేసిన దానికైతే చాలా పెద్ద తప్పు అనేది నేను అంటా. ఎందుకంటే అన్న, ఇప్పుడు తోటి యూట్యూబర్స్ ఉన్నారు, ఎప్పుడైనా సరే షేర్ చేసుకోవాలి. ఆమె అంటే షేర్ చేసుకుంటే చాలా సార్లు కూడా షేర్ చేసిందంట అన్న. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు నాకు మాత్రం షేర్ చేయకపోయినా నాకు అవసరం లేదు, కానీ మా తోటి యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు, మాకు దగ్గర అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకైనా ఒక మాట చెప్పాలి. ఇట్లా నాకు ఈ పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఒక సొల్యూషన్ ఇస్తారు. ఇప్పుడు రిషి శ్రీ వాళ్ళు ఒక వ్యవస్థనే నడిపిస్తారు వాళ్ళు. అంటే ఒక జనాలకి ఒక అవును 100% అది నేను రెస్పెక్ట్ చేస్తాను. అదొకటి. ఇంకోటి ఏంటంటే, వీళ్ళకి పెద్ద దిక్కులాగా మౌనిక, ఆడపిల్లలందరికీ ఏదైనా గొడవలైనా ఏదైనా ఉన్నా
ఏదన్నా అంటే ఆమె అంత మంచి ఆమెకు ఒక మాట చెప్తే అసలు ఒక విత్ ఇన్ సెకండ్ నాకేమో ప్రాబ్లం అయితే నాకు తెలుసు ఆమె అవును మౌనిక పర్సనల్ కూడా నాకు తెలుసు కాబట్టి ఆమె ఒక టీం అంటే రిషి వీళ్ళు అసలు వాళ్ళ సంబంధం లేకపోయినా సరే 100% ఇన్వాల్వ్ అవుతుంది అన్న. ఎందుకంటే అరే ఇడు మనోడ్రా, అరే ఇడు ఇట్లా పరిస్థితి. నా పర్సనల్ గా నాకు కూడా చాలా సిచ్యువేషన్ జరిగినాయి నా లైఫ్ లో కూడా. సో ఆమె బరాబర్ కరెక్ట్ వచ్చి మా ఇంటికాడ వచ్చి నిలబడ్డది. ఆమె ఇట్లా తప్పు డిసిషన్ తీసుకుందన్న. ఇంకొకటి నేను ఒకటి చెప్తానా, అది ఏమంటారు అంటే ఇప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ యూట్యూబర్ అని చెప్పి లేదు అది నేను చెప్పిన అబ్బాయికి యూట్యూబ్ సంబంధం లేదు. క్లారిటీ అన్న. అసలు ఆల్రెడీ ఇచ్చిన మా కమ్యూనిటీలో అతన్ని కలపొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు సంబంధమే లేదు కదా, అబ్బాయిని ఎప్పుడు చూడలేదు. అసలు ఆయన ఏం జాబ్ చేసుకుంటారో, ఆయన వర్క్ ఏందో ఆయన మాకు సంబంధం అస్సలే లేదు. అసలు మా దాంట్లో కలిపోతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. ఓకే విన్నారు కదా, అంటే వాళ్ళతో కలిసి తిరిగిన అమ్మాయి కాబట్టి వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉండడం తప్పులేదు. కాకపోతే నేను ఏం చెప్తా ఉన్నానంటే మౌనిక గల్లీ పోలీస్ టీమ్ ఏదైతే ఉందో వాట్ ఎవర్, మౌనిక లీడింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. శ్రీ రిషి వీళ్ళు ఒక వ్యవస్థ నడిపిస్తూ ఉన్నా, ఆ వ్యవస్థలో అమ్మాయిలను ప్రతి విషయంలో తోడుగా ఉండి ఒక తల్లిలాగా ఒక అక్కలాగా ఉన్నది మౌనిక. ఏదున్నా అంటే కానీ మౌనికకు చెప్పుకున్నా బాగుండేది కదా అనేది నా ఇంటెన్షన్ ఇక్కడ. ఓకే ప్రాబ్లమ్స్ రావచ్చు, బట్ నేనేమంటా ఉన్నానంటే అమ్మాయి తీసుకున్న డిసిషన్ ఇస్ రాంగ్ డిసిషన్. వాట్ ఎవర్, లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చాలా మంది కిందికి గుంజాలని చూస్తూ ఉంటారు, చాలా మంది మన గురించి లేనిపోని వేసి బ్యాడ్ చేయాలని చూస్తూ ఉంటారు. మనం మనుషులమై పుట్టినప్పుడు రాళ్ల దెబ్బలు తాకడం అనేది సహజం. ఇది చాలా మంది గుర్తించుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సమాజం, ఇప్పుడున్న పిల్లలు, ఇప్పుడు జనరేషన్ అసలు ఏం తెలియదు, మందులకు కూడా దీన్ని మైండే పనిచేయదు పిల్లలకి. అది పేరెంట్స్ చెప్పాలి అసలు లైఫ్ అంటే ఏంటి. నేను అందుకే ఏం చెప్తా ఉన్నా, పేరెంట్స్ కొంచెం టైం ఇవ్వాలి పిల్లలకి, చెప్పాలి ఇగో నా లైఫ్లో నేను ఇట్లా కష్టపడి వచ్చిన, ఇట్లుండే మాకు ఇన్ని కష్టాలు అయినాయని రిఫరెన్స్ లాగా చెప్తే పిల్లలు కొంచెం మోటివేషన్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఏడుంది పప్పా తిన్నావా అంటే కథం జాగో టైప్ ఉన్నది మనుషులు. వాట్ ఎవర్, ఈ కోమలి బాయ్ ఫ్రెండ్కు యూట్యూబ్కి సంబంధం లేదు. ఓకేనా, ఈ అమ్మాయి కొన్ని వీడియోలు చేసింది అంతే. ఈ అమ్మాయి పెద్ద ఎక్స్పోజ్ అయ్యే అమ్మాయి కూడా కాదు. వాళ్ళ దాంట్లో పెద్ద ఎక్స్పోజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేనైతే ఒకటి చెప్తున్నా, సారీ, ఇది మీరు కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇది ఆడపిల్లలు మగపిల్లలు ఈ లవ్వులకు దీనికి ఇదంతా బుల్షిట్, ఇదంతా అర్థమవుతా ఉందా? మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు తెలుసా, మీకు అమ్మాయిలకు 22-23 ఇయర్స్ వరకు, అబ్బాయిలు 25-28 వరకు. 28 అయిందంటే తెలుస్తుంది లైఫ్ అంటే ఏందనేది. 28 ఇయర్స్ వస్తాయి అమ్మాయికి, 22-23-24 వరకు అమ్మాయికి, 25-28 వరకు అబ్బాయికి. అప్పటిదాకా ఒక దాంట్లో ఒక మైకంలో ఉండిపోతారు వీళ్ళు, ఒక లవ్వు ఇది అది అని. కాకపోతే నాకు తెలిసి ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒకానొక టైంలో 12 ఏళ్ళకి పెళ్లి చేసేటోళ్ళు పిల్లలకి మళ్ళీ ఇప్పుడు ఆ జనరేషన్ వస్తుందేమో అనిపిస్తూ ఉంది ఇలాంటి వాళ్ళని చూసినాం. రైట్, వాట్ ఎవర్, ఏదైనా సరే ఇలాంటిది చేసుకోవడం అయితే తప్పు. ఎవరన్నా ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా ప్లీజ్ షేర్ చేసుకోండి తప్ప ఇలాంటి ఆలోచనలు తీసుకొని మీ లైఫ్ ఖరాబ్ చేసుకోవద్దని చెప్తా ఉన్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.